Hello everyone. Hi, I hope you all are doing great and studying well. And we are on really a crucial time for SBIPO preparation. So, we can say our very first exam for the year and that too. So, whoever wanted to crack the SBIPO, please do focus on studies. By the way, many of you we already had a starters and connectors class in explanation in our channel. That video I've already uploaded. From after that I haven't made any exercise videos like example solving questions and all. So the video lo I decided to do that, and I got these PDFs from Guidely. So if you guys wanted to purchase anything from Guidely, just use my coupon code AYBSAB. This is my coupon code. Guidely is best for mocks, current affairs drills, CA drills, and PDF bundle PDF course. Okay, these three things you people can get from Guidely. There is also offer going on, Father's Day offer going on, so you people can purchase from there. Okay, let's directly get into the topic. Before that, guys, please do like this video and please do give a hype to this video and share it with your fellow aspirants. That's it. Okay, ikkada are let me read direction. Okay, select the phrase or connector starters from the given three options, which can be used to form a single sentence of the uh, out two sentences given below implying the same meaning expressed in the statement sentences. డైరెక్షన్ ఏంటంటే మనకి ఒక కొన్ని త్రీ ఇచ్చారు కదా, వెదర్ ఇట్స్ అ ఫ్రేజల్స్ ఆర్ కనెక్టర్స్. సో వాటిలో మనం ఏదైతే ఈ రెండు సెంటెన్సెస్ని కలిపి సేమ్ మీనింగ్ వచ్చేటట్టు ఒక సెంటెన్స్ చేయగలిగే స్టార్టర్ని చూస్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే ఓకే ఆర్ వెరీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డే విల్ బి Tihar jail authorities acted on inputs from intelligence agencies. Tihar jail authorities ఏంటంటే యాక్టెడ్ ఆన్ ఇన్పుట్స్ ఫ్రమ్ వాళ్ళేంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి ఇన్పుట్స్ మీద యాక్ట్ చేశారనమాట. లైక్ వాటి మీద వర్క్ చేస్తున్నట్టు. దే హ్యావ్ రికవర్డ్ అ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ ద సెల్ where an Indian Mujahideen member Tehseen Akhtar is being kept. సో ఎక్కడైతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి తిహార్ జైల్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు లైక్ కైండ్ ఆఫ్ స్పైయింగ్ చేస్తున్నప్పుడు, చెకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే దే రికవర్డ్ అ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ అ ఇన్మేట్గా ఎవరైతే ఇండియన్ ముజాహిదీన్ మెంబర్ ఉన్నారో తహసీన్ అఖ్తర్, అతని దగ్గర నుంచి దే రికవర్డ్ అ స్మార్ట్ ఫోన్. సో మనకి మీనింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, కనెక్టర్స్ చూద్దాం. బికాజ్ తిహార్ జైల్. బికాజ్ అంటే ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏం లేదు. బికాజ్ అని అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, సో ఇది క్యాన్సిల్. యాక్టింగ్ ఆన్ ఇన్పుట్స్ ఇక్కడ చూసుకుంటే యాక్టెడ్ ఆన్ ఇన్పుట్స్, సో మనకి రిలేటెడ్ అవ్వచ్చు. సో లెట్స్ కీప్ దిస్ అసైడ్. ఓకే, టూని కీప్ దిస్ అసైడ్. విత్ ఇన్ ద ఇన్పుట్స్ మనకి ఏంటి, విత్ ఇన్ ద ఇన్పుట్స్ కాదు, దే యాక్టెడ్ ఆన్ ద ఇన్పుట్స్. ఆన్ ద ఇన్పుట్స్ పైన దే యాక్టెడ్, ఇన్పుట్స్ మీదుగా ఆ మీనింగ్ వస్తుంది. విత్ ఇన్ ద ఇన్పుట్స్ అంటే వచ్చిన ఇన్పుట్స్ లోపలే వర్క్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ టు క్యాన్సిల్. అది కూడా ఒక స్టేబుల్ మీనింగ్ ఇవ్వదు సో ఇక్కడ ఓన్లీ టూ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఓన్లీ సిలో ఉంది. సో సిలో ఏంటి, ఓన్లీ టూ ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈజ్ గోన్ బి ఆర్ ఆన్సర్. సో నేను చూసారు కదా ఎలా ఎలిమినేట్ చేశాను. అండ్ యూ కెన్ సీ యాక్టింగ్ on the inputs from the intelligence agencies, Tihar jail authorities
సి మనం అది ఎలా సెంటెన్స్ రాయొచ్చు అంటే యాక్టెడ్ ఆన్ యాక్టింగ్ ఆన్ ఇన్పుట్స్ from intelligence agencies, the Tihar jail authorities were have recovered a smartphone. అర్థమైంది కదా. సో యాక్టింగ్ ఆన్ ఇన్పుట్స్ and from the intelligence agencies, the Tihar jail authorities have ఇప్పుడు ఈ దే అయితే ఏదైనా ఉందో అది ఆల్రెడీ మనం తిహార్ జైల్ అని పెట్టాం కాబట్టి యూ హ్యావ్ టు రిమూవ్ దాట్. హ్యావ్ రికవర్డ్ అ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ ద సెల్ an Indian where an Indian Mujahideen member Tahseen Akhtar is being kept. So that's how we can manage, like we can form a single sentence. Okay, let me erase this one, guys. Okay, let's go to second question. We no longer remember how things were before. అంటే థింగ్స్ ముందు ఎలా ఉండేవో వీ కాంట్ రిమెంబర్ నో లాంగర్, ఎక్కువ రోజులు వీ కాంట్ రిమెంబర్ అన్నట్టు చెప్తున్నారనమాట. ఆటోమేషన్, బిగ్ డేటా అండ్ ఆల్గోరిథమ్స్ విల్ కంటిన్యూ టు స్వీప్ ఇన్ టు న్యూ కన్సెప్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఏదైతే ఆల్గోరిథమ్స్, బిగ్ డేటా అండ్ ఆల్గోరిథమ్స్ విల్ కంటిన్యూ టు స్వీప్ ఇన్ టు న్యూ కన్సర్న్స్ అవర్ లైఫ్ అంటే మన జీవితంలో ఉన్న ఒక కొత్త కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో విల్ స్వీప్ ఇంటూ ఈ రెండు. మనం ఎలా చెప్పాలంటే వీ నో లాంగర్ రిమెంబర్ హౌ థింగ్స్ వర్ బిఫోర్. మనం ఏంటంటే థింగ్స్ ప్రీవియస్లీ ఎలా ఉన్నాయో వీ కాంట్ ఏబుల్ టు రిమెంబర్ బికాజ్ మనకేంటంటే ఈ బిగ్ డేటా ఆల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మెయిన్ కన్సర్న్స్ అయిపోతాయి ఇంటూ అవర్ లైఫ్ అన్నట్టు ఇది సెంటెన్స్ అనమాట. లెట్స్ డిస్కస్. Until we no longer just ignore that background noise, guys. I can't help. Okay, we no longer remember how until we no longer, so this make sense since automation big, no it's not. As we no longer, no, this is also will not go with. సిన్స్ అనేది ఏంటంటే అయినప్పటికీ రిజల్ట్ని తెలియజేసేది. యాజ్ వి నో లాంగర్ అండ్ వి నో లాంగర్ కాదు. సో అంటిల్ వి నో లాంగర్ రిమెంబర్ హౌ థింగ్స్ వర్ బిఫోర్, ఆటోమేషన్, బిగ్ డేటా అండ్ అల్గోరిథమ్స్ విల్ కంటిన్యూ టు స్వీప్ ఇన్ టు న్యూ కన్సర్న్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇక్కడ ఏంటంటే మనకి అంటిల్ వి నో లాంగర్ రిమెంబర్ హౌ థింగ్స్ వర్ బిఫోర్, మనకి ఎప్పటి వరకు అయితే ఈ until we no longer remember how things were before, automation, big data and algorithms will continue to sweep into our concerns. మనం ఎప్పటి వరకు అయితే రిమెంబర్ వి కాంట్ థింగ్స్ విత్ బిఫోర్ అన్నట్టు ప్రీవియస్ థింగ్స్ మనం ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోలేమో అప్పటి వరకు ఆటోమేషన్, బిగ్ డేటా, ఆల్గరిథమ్స్ అనేవి కంటిన్యూ టు స్వీప్ ఇంటూ న్యూ కన్సర్న్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఆప్షన్ ఏంటి ఇక్కడ మనకు? ఓన్లీ వన్. సి గోనా బి ఆర్ ఆన్సర్. ఓకే, ఇలా. ఓకే, థర్డ్ క్వశ్చన్ చేద్దాం. A bank employee decided to turn a rogue and is able to successfully hide major authorities concessions. సో ఎప్పుడైతే ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారో అతను ఒక రోగ్ అంటే కైండ్ ఆఫ్ ఫ్రాడ్ లాగా టర్న్ అవ్వాలని డిసైడ్ అయినప్పుడు
అతను సక్సెస్ఫుల్గా అనాథరైజ్ చేయగలడు అనమాట ఏదైనా. హీ కెన్ హైడ్ మేజర్ అనాథరైజ్డ్ కన్సెషన్స్ ఏవైనా. ఇప్పుడు బ్యాంకింగ్లో ఉన్న ఎలాంటి లూప్ హోల్స్ అన్నా ఆ, తను దాచిపెట్టగలడు అని చెప్పింది. టాక్ ఆఫ్ టైటనింగ్ లెండింగ్ ప్రొసీజర్స్ బికమ్ మీనింగ్లెస్. ఒకవేళ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీ ఒక దొంగలా తయారయ్యి అన్నీ దాచేయాలనుకున్నప్పుడు లెండింగ్ ప్రొసీజర్స్ టైట్ చేయాలి అంటే, లెండింగ్ అంటే మనకి లోన్ ఇవ్వడం అనేది అవన్నీ కొన్ని రూల్స్ యాడ్ చేసి అవి కొంచెం స్ట్రిక్ట్గా చేయాలని మాట్లాడే మాటల్లో ఎటువంటి మీనింగ్ లేదని దీని అర్థం అనమాట. సో లెట్స్ సి. ఇఫ్ అ బ్యాంక్ ఎంప్లాయీ, ఎస్, ఎందుకంటే ఇఫ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ బికమ్ decided to turn a rope, there is no meaning of taking tightening procedures becoming in lending become meaningless. So if తో అయితే ఇట్స్ మేకింగ్ సెన్స్. వైల్ టాకింగ్ అంటే వైల్ టాకింగ్ అనేది ఏంటంటే వైల్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దే ఆర్ అరైవింగ్, అలాంటి సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు యూస్ బట్ వైల్ ఈ సిచ్యువేషన్లో మ్యాన్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే నాకు తెలిసి ఇఫ్ దే డూ అంటే ఒక పాజిటివ్ ఆల్రెడీ ఒక నెగిటివ్ జరుగుతున్నప్పుడు దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ థింగ్స్. అలాంటి ఇప్పుడు అర్థమైంది కదా నెగిటివ్ పాజిటివ్ గురించి, కాబట్టి ఇఫ్ అనేది ఇట్ విల్ గో విత్. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ బ్యాంక్ దిస్ ఇస్ ఆల్సో ఫాలోస్. ఇది కూడా ఒక నెగిటివ్ పాజిటివ్ థింగ్ని డిస్కస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి ఆప్షన్లో ఏంటంటే 1 and 3 ఉండాలి. ఇక్కడ డి ఆప్షన్ అనేది కరెక్ట్. ఇప్పుడు మనం విల్ మేక్ ఇఫ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ decides to turn a rope and is able to successfully hide major unauthorized concessions, talk of tightening lending procedures become meaningless. Of course, in the case of a bank employee decided to, సో ఇలా ఉంది కదా. మనం ఏం చేయగలగాలంటే మనం ఏదైతే ఈ ఫ్రేజ్ ఆర్ స్టార్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియేట్ అదే స్టార్టింగ్ రావాలి. అది స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈ రెండు కలపాలి. ఈ రెండు సెంటెన్సెస్ కలిపిన తర్వాత వీ హ్యావ్ టు గెట్ ఏ సేమ్ మీనింగ్ఫుల్ సింగిల్ సెంటెన్స్. అర్థమైంది కదా. ఫోర్త్ ఏంటంటే సివియర్ డెఫిసిట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ recruited as faculty in Central Institute of Higher Education has been revealed in the parliament. ఏంటంటే ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క రిక్రూట్ చేసుకున్నారు కదా, అందులో సివియర్ చాలా ఎక్కువ డెఫిసిట్ అంటే లోటు కనిపిస్తుంది. అంటే చాలా తక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడమో లేదంటే ఇంకా రిక్రూట్ చేసుకోవడానికి ప్లేసెస్ ఇంకా సీట్లు ఉన్నాయి కానీ ఇంకా రిక్రూట్ చేయడం లేట్ చేయడమో జరుగుతుంది. ద డెఫిసిట్ హ్యాస్ డ్రాన్ అటెన్షన్ వన్స్ అగైన్ టు palliate state of conservation in some of India's elite institution. అక్కడ ఏంటంటే ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో అది అటెన్షన్ గ్రాప్ చేస్తుంది అనమాట. ప్యాలెట్ స్టేట్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ సమ్ ఆఫ్ ఇండియన్ ఎలైట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఆ లోట్ ఎలా అయినా ఫిల్ చేయాలి అన్నట్టు. ఓకే, drawing attention once yes, drawing attention once again to the pallied state reservation in some of India's elite institution, a severe deficit. Yes, it making sense. a severe deficit ఇక్కడ ఇది ఉంది కాబట్టి this will also we can start. A severe deficit in the member of OBC ST candidates recruited as faculty. ఇది కూడా మనం మీనింగ్ఫుల్ సెంటెన్స్ చేయొచ్చు. with the revelation of severe
డజంట్ మేక్ సెన్స్, రెవల్యూషన్ ఏం కాదు. సో ఆన్సర్ విల్ బి 1 2 అన్నమాట. 1 and 2 మనకి 1 and 2 ఇక్కడ ఈలో ఉంది, ఇది 2నే 2 times ఇచ్చారు. నో, లెట్స్ గో టు ద 5th question, part 2. Same. Select the starters from the given options which can be used from a single sentence from 2 sentences given below, implying same meaning as expressed in the sentence. Same anamata. Maruti Suzuki had increased prices of its offerings in January to offset the rise in input cost. మారుతి సుజుకి అనేది ఏదైతే ఉందో ఇంక్రీజ్డ్ ప్రైసెస్, హ్యాడ్ ఇంక్రీజ్డ్ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఆఫరింగ్స్లో మీన్స్ దాని యొక్క యూ కెన్ సే ఆఫర్స్ ఇస్తారు కదా మారుతి సుజుకి నుంచి, ఇంక్రీజ్ ప్రైసెస్, అందులో ప్రైసెస్ ఇంక్రీజ్ చేశారు ఇన్ జనవరి టు ఆఫ్సెట్ ద రైజ్ ఇన్ ఇన్పుట్ కాస్ట్లో రైజ్ ఏదైతే ఉందో దాన్ని లో చేయడానికి. అండ్ ద మేనేజ్మెంట్ హ్యాడ్ గైడెడ్ ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ ఇన్ ద ఇఫ్ ద కాస్ట్ కీప్స్ రైజింగ్. సో మేనేజ్మెంట్ కూడా వాళ్ళని గైడ్ చేశారు ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్, ఇంకొకసారి కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేయమని. ఇన్పుట్ కాస్ట్ కీప్స్ రైజింగ్, ఒకవేళ ఇన్పుట్ కాస్ట్ అనేది ఎప్పుడు పెరిగిపోతూ ఉంటే కనుక ఒకసారి ఆల్రెడీ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు, మళ్ళీ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఆ ఇన్పుట్ కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంటే మళ్ళీ ఒకసారి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేయండి అని చెప్పారు. ఓకే, మీనింగ్ ఫర్ బీయింగ్ ఆఫ్సెట్ ద రైస్ గురించి మనకు అసలు లేదు, క్యాన్సిల్. టు ఆఫ్సెట్ ద రైస్ you can say like that, to offset the rise of its prices of offering in January, to offset the rise in input cost, Maruti Suzuki has increased prices of its offerings in January. So it makes sense. Maruti Suzuki has, ఇక్కడ Maruti Suzuki had ఉంది. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో ఏంటంటే ఇక్కడ హ్యావ్ ఉన్నప్పుడు హ్యాజ్ ఇచ్చిన, హ్యాడ్ ఉన్నప్పుడు హ్యాజ్ ఇచ్చిన, లైక్ ఒక ఈ వర్బ్ హెల్పింగ్ వర్బ్స్ని కానీ మార్చేసి ఇస్తే కనుక వీ కెన్ డైరెక్ట్లీ క్యాన్సిల్ అనమాట ఆప్షన్స్. దెన్ ఆర్ ఆప్షన్ విల్ బి 2. Oh my god, I'm sweating like hell. Okay. 6th question ఏంటి? ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి guys? Oh, explanations came. Only 8 questions. Okay. 6th question. Over 10,000 cases are being recorded each day in the national capital since Sunday నుంచి ఏంటంటే ఒక్కో రోజుకి 10,000 కేసెస్ నేషనల్ క్యాపిటల్ అయిన ఢిల్లీలో సిన్స్ సండే నుంచి రికార్డ్ అవుతున్నాయి. ఢిల్లీ బ్యాటిల్స్ ద 4th వేవ్ ఆఫ్ COVID-19 పాండమిక్. ఢిల్లీ అనేది 4th వేవ్ ఆఫ్, ఇక్కడ బికాజ్ అనేది వీ కెన్ యూజ్ అనమాట. యాజ్ ఢిల్లీ బ్యాటిల్స్ బికాస్ ఆఫ్ I think we can go with because. Delhi battles the 4th. As Delhi, let's make sentence with the as. Let me write here, okay? As Delhi battles the 4th wave of the COVID-19 pandemic, over 10,000 cases are being recorded each day in the
national capital since Sunday. So as Delhi, it will go, guys, as Delhi. And because of over, మనకి ఏంటంటే ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ కాదు, బికాజ్ అనేది ఎప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ మాత్రమే తెలుస్తుంది. ఓకే, దట్స్ హౌ వీ కెన్ ఎలిమినేట్. అండ్ డ్యూ టు అండ్ బికాజ్ ఆఫ్ రెండు కాజ్ అండ్ ఎఫెక్ట్నే తెలియజేస్తాయి. డ్యూ టు అండ్ బికాజ్ both talks about cause and effect. ఓకే, ఇక్కడ అది కాదు కాబట్టి ఓన్లీ we will go with ఆప్షన్ ఏ. ఆప్షన్ ఇక్కడ ఓన్లీ ఏ గోస్. ఓకే, తర్వాత our 7th question, one more question left. UP RERA has been hearing the campaigns through virtual mode under the e-court system. UP RERA అని ఏదైతే ఉందో, whether it's a person or any commission, has been hearing the complaints. కంప్లైంట్స్ ఏదైతే వింటుందో త్రూ వర్చువల్ మోడ్ నుంచి, అంటే ఈ కోర్ట్ సిస్టమ్, ఆన్లైన్ కోర్ట్ సిస్టమ్ ద్వారా, వర్చువల్ ఆన్లైన్ ద్వారా ఆ కోర్ట్ హియరింగ్స్ని, కంప్లైంట్స్ని వింటుందన్నమాట. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అమిడ్ ద పాండమిక్. క్లాస్ అయ్యో ఉండు. సో సారీ. తర్వాత ఇక్కడ చూద్దాం. డ్యూ టు పాండమిక్ వల్ల మనకు ఆఫ్లైన్ అప్పుడు అవ్వదు కాబట్టి ఆన్లైన్ ద్వారా కేసెస్ హియరింగ్స్ చూసుకుంటున్నారు. యూపీ పేరా హ్యాస్ బీన్, ఇక్కడ హ్యాస్ ఉంది, ఇక్కడ హ్యావ్ ఉంది, సో క్యాన్సిల్. ఎంపీ రేరా, ఇది యూపీ గురించి అయితే, ఎంపీ గురించి అయితే ఫర్ మెయింటైనింగ్ 3. సో మనకి ఆప్షన్ డి వస్తుంది అనమాట. ఓన్లీ for maintaining the social distancing norms amid the pandemic directed by the government, UP RERA has been hearing the complaints through virtual mode over. Okay, మనకి 8th question చూసుకుందాం, లాస్ట్ question for the day. Okay, it was unanimously agreed that there is a need to bring more restrictions given the rapid spread COVID-19 in India the last few days, police said. All devotees from outside coastal state will require to produce a negative report certificate. సో COVID-19 వల్ల ఎవరైతే అవుట్ స్టేట్స్ నుంచి వస్తున్నారో, లైక్ కోస్టల్ స్టేట్ నుంచి, వాళ్ళు ఏదో RT-PCR అనే టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ సర్టిఫికేట్ చూపించాలన్నమాట, వ్యాక్సినేషన్. ద పోలీస్ సెడ్ ఇట్ వాజ్ ఒమినియస్లీ కాదు, ఇది యునానిమస్లీ కాబట్టి ఇది వీ హ్యావ్ టు క్యాన్సిల్. ఆల్ ద డివోటీస్ ఫ్రమ్ ఇన్సైడ్ కాదు, మనకి అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆల్ ద డివోటీస్ ఫ్రమ్ అవుట్ సైడ్, మనం ఇన్సైడ్ అని అక్కడ ఉంది కాబట్టి వీ క్యాన్ ఈజీలీ ఎలిమినేట్. ద ఓన్లీ ఆన్సర్ లెఫ్ట్ విత్ ద పోలీస్ సెడ్ all the devotees outside from coastal will be required to produce. So answer will be first edaithe undo C is our answer. Okay, that's it guys, 8 questions we solved. And yeah, if you want to purchase anything from Guidely, just do use my coupon code and get yourself bundle PDF course and practice lots of questions from there. Okay, and yeah, have a great time. All the best.